అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ రెసిపీ. ఇవాల్టి రెసిపీలో మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా తక్కువ టైంలో ఆలుగడ్డ కర్రీ అయితే చేయబోతున్నామండి. ఆలు అనేది ఫ్రై లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఆలు తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్, ఆవాలు, బ్లాక్ ఉరద్ దాల్, వైట్ ఉరద్ దాల్, చనా దాల్, జీరా యాడ్ చేసుకుంటున్నాము. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఇలా చూపిస్తున్నాం కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఇక్కడ అల్లం, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామండి. అది ఇందులోకి యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. సో ఇది ఇలా పర్ఫెక్ట్గా వేగింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకొని తొక్క మొత్తం తీసుకొని పెట్టుకున్న పొటాటోస్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఆలుగడ్డలు అనేది నీళ్ళల్లో వేసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత తొక్కు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాము. సో ఇది ప్యాన్లోకి యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ చాలా కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలిసిలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 4-5 నిమిషాలు మనం స్టవ్ మీద అట్లానే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇలా దగ్గర పడేదాకా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా రెసిపీ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాం. ఈ జీరా పౌడర్ అనేది ఆలుకు మొత్తం పట్టాలి. సో ఇలా అయిపోయిన తర్వాత మొత్తం బాగా ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై అయితే 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇంతేనండి వాళ్ళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. రేపు బీన్స్ పల్లీల పొడి రెసిపీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఈ 2 వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాము. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది చపాతీలో అండ్ కూడా బాగుంటుంది అండ్ రైస్ తినకైతే పాపడ్తో ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.